జలుబు ఎందుకోసం 100 సార్లు నాన్నాము చిన్నప్పుడు, జలుబు వచ్చిందా? ఇప్పుడు భయపడిపోతారు వర్షం అంటే. మళ్ళీ పోయి రెయిన్ డ్యాన్స్ ఆడిచ్చి 10,000 ఇచ్చి ఆడినా అంటారు. తిక్కనాయండు. ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఏమైతుంది వర్షం అంతే, ఏదో సెల్ ఫోన్లు ఉంటాయి అప్పుడు సరే. ఇంట్లో వర్షం పడతారు, రారా వర్షం అంటే పిల్లలు ఎంత హ్యాపీగా ఉంటారంటే వర్షం అంతే. దే విల్ ఎంజాయ్. రెయిన్ డ్యాన్స్లో పోయేది ఏంటి? పిల్లలకి లైఫ్లో ఎక్కడ మోసాలు జరుగుతాయి, ట్రైన్లో ఏంది, చదువుల్లో ఏంది, మీ ఎట్టెట్ట జరుగుతూ ఉంటాయి ఇవన్నీ సైబర్ మోసాలు, ఇవన్నీ తమాషగా చెప్తా, అవన్నీ చెప్తా, ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని. వాళ్ళని ఓన్గా పోయి రోడ్ క్రాస్ చేసేది కాడ నుంచి మీరు అబ్జర్వేషన్లో ఉండి ఎవరు ఫ్రెండ్షిప్లు చేయాలా, ఎట్ట రిలేషన్షిప్ ఉండాలా, ఎవరితో ఎంతవరకు ఉండాలా, ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, రిలేషన్షిప్ అంటే ఏంటి, అప్పుడప్పుడు చెప్తా ఉండాలా. అట్ట ఎడ్యుకేట్ చేయాలి వాడిని. అంతేగాని వాడిని ఏదో చదువు ఎవరు సంబంధమే లేదని వాడిని రోబో సినిమాలో చిట్టిలాగా లోపల బేగం వేసేసి క్వశ్చన్ పేపర్లను ఇచ్చి చదవమని వాడిని ఫస్ట్ వాడికి సంబంధాలే ఉండవు. అదే మీరు ఇంటర్వ్యూలో చెప్పారు, బాయిలర్ కోడ్లా మనం పెంచితే వాడు ఇలాగే ఉంటాడు. వాడికి ఎక్కడలేడు కదా. ఆ టైప్ వాడిని వాడు పెద్ద కంపెనీ సీఈఓ అవుతాడు. వాడు 1000 మందిని మనుషులు పిల్లలు మేనేజ్ చేయాలి. వాడికి తెలియదు ఎట్లా మేనేజ్ చేయాలి, ఎందుకంటే ఈ వాజ్ నెవర్ విత్ పీపుల్. అప్పుడు వాడికి మళ్ళీ అమెరికా నుంచి వచ్చి ట్రైనింగ్ ఇస్తాడు. యూ షుడ్ లుక్ ఇన్ టు దర్ ఐస్ అండ్ పుట్ ఎ హ్యాండ్ ఆన్ దర్ షోల్డర్ అండ్ ప్యాడ్ దెమ్ అని ఏదో చెప్తాడు. అరే లవ్ అట్లెట్ వస్తుంది, నీకు చిన్నప్పటి నుంచి అది అనుభవించింటేనే వస్తుంది, ట్రైనింగ్తో వస్తుంది లవ్. వాడెవడో నేను ఎవరితో సంబంధం లేదు, నేను ఒకటే ఇండిపెండెంట్ అని మొత్తం అన్ని ఇంటర్నెట్లో అన్నీ చేసుకుని వంటలు కానీ సరే. ఒకసారి వాడు ఈత కొట్టాలని నేర్చుకుని ఇంటర్నెట్ చూసాడు. సరే ఫస్ట్ కుడి చేతితో పొట్ట కింద నీళ్లు చూసుకోవాలను, 2వ పాయింట్ ఎడమకాలు ఆడించవలను అన్నాడు, 3వ పాయింట్ కుడి చేతులు ముందుకు తెచ్చినాడంట. అటువంటి అది కథ. నెట్లో చూసి రిలేషన్షిప్ అన్నీ కుదరదు. అవును. అందుకనే బుద్ధుడైన మహానుభావుడు ఏం చెప్పినాడు, సంఘం శరణం గచ్చామి అన్నాడు. సంఘంతో ఉండరా అన్నాడు. మేము చిన్నప్పుడంతా మా లైఫ్ అంతా సంఘంతో ఉండింది. అవును సార్. నా 10th క్లాస్ మార్క్స్ కార్డు ఎగ్జామ్ రాస్తా ఉంటే నా ఫ్రెండ్కి పక్కన ఇచ్చేసిన, పట్టుకున్నారు మళ్ళీ వదిలేసినారు. అట్లుండే మేము. ఈ జోబిలో బెల్లము, ఈ జోబిలో చినిగిపిండి ఎత్తుకొచ్చి అందరూ కలిసి ఇంకోటి ఎత్తుకొచ్చి అందరూ ఎట్లుండే మేము. కాకింగిలి తెలుసా, కాకింగిలి చాక్లెట్ని క్లాత్ కింద పెట్టి కొరికి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. మొత్తం మింగిలి దానికే ఉంటుంది. అప్పుడేం రోగాలు రాలా. దుద్ది పోసుకోండి, అందరికీ రోగాలే. ఎవరినో జరాలే, ఎవరినో జలుబులే, భయపడి చచ్చిపోతూ ఉంటారు. బీ కేర్ఫుల్, మూది కట్టుకోండి. ఆమె ఎవరు చెప్తాను కరోనాలో, దిస్ డెల్టా ఈజ్ వెరీ డేంజరస్, యూ షుడ్ కీప్. ఒకటి కాదు, రెండు మాస్కులు వేసుకోవాలంట. చచ్చిపోతారు రా 2 మార్కులు. అదే లోపల కాదు, బయటికి లోపల పోకూడదు. చచ్చిపోతేనే అట్లా ఇది ముక్కు కాడ పెడితే. ఏం చెప్తారా నాయన, ఫ్రెష్ గాల్లో ఉండేవాళ్ళు బతికిపోయినారండి కరోనాలో. న్యాచురల్గా ఎవరు లోపలంతా ఇట్టుకున్నారో టక్కని వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చేసింది. అట్లా పిల్లోళ్ళని మనము ఎడ్యుకేట్ చేయాలా, ఎట్లా ఉండాలా లైఫ్లో, ఎవరితో ఉండాలా అని ఎడ్యుకేట్ చేయాలా. వాళ్ళని సపరేట్ చేసి ఎవరితో సంబంధం వెరీ డేంజరస్ అది. ఎందుకంటే మనం వెళ్ళిపోతాం కదా. మన పిల్లల్ని ఎవరితో ఎట్లా వాళ్ళతో ఫ్రెండ్షిప్లో ఉండాలా, ఎట్లా నో అని చెప్పాలా, ఎవరు ఫ్రెండ్షిప్ వదులుకోవాలా, వదులుకోకుండా హ్యాపీగా ఎట్లా ఉండాలి అది కూడా చెప్పాలా. నువ్వు అందరిని కలుపుకొని పోనేది కాదు. నీకు ఇష్టం లేని పనులు నీ ఫ్రెండ్ ఎవరైనా చేపిస్తుంటే వదులుకొని రెడీగా ఉండరా ఆయన అని చెప్పాలా. ఏ ఆలోచన అయినా, రిలేషన్షిప్ అయినా, ఏదైనా వదులుకోకూడదు. వదులుకోవాలి వస్తే హ్యాపీగా వదులుకో, అప్పుడు హ్యాపీగా ఉంటారు. నేను లైఫ్లో అయితే నాకు వద్దనుకుని కొంతమంది వదిలేసిన. ఆ ఫ్లోలో అద్భుతాలు జరిగినాయండి. యూ మే నాట్ బిలీవ్. ఎవరు ఇరుక్కోనండి వాళ్ళు మార్చలా. అది ఎవరైనా కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, ఫ్రెండ్స్ కానీ అనుకొని చూసి అది కష్టంగా ఉండి అట్లా వదిలితే బ్యూటిఫుల్గా ఉంది లైఫ్. నేను ప్రకృతిలో ఇరుక్కొని ఉన్నాను. ప్రకృతి ఉన్న మా ఫామ్ మదనపల్లి, అది 70 acre ఫాము. నేను 40 ఏళ్ళు అక్కడ వ్యవసాయం చేసిన. పిల్లోళ్ళు వచ్చేవాళ్ళు, స్టూడెంట్స్ వస్తారు, వాలంటీర్స్ వస్తారు, రోజు వచ్చిపోతారు, 100 మంది వస్తారు, అందరు చూస్తారు. బెల్లం చేసేది, షాపులు చేసేది, సోపులు చేసి అన్ని పెద్ద యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. నేను అక్కడ చెట్టు కింద కూర్చొని ఈ వీడియోలు కొన్ని చేసినాం. అవన్నీ ఎక్సర్సైజులు వీడియోలు అన్నీ వైరల్ అన్నీ చూసినారు, అందరూ బాగా. దాని తర్వాత నాకు మీలాంటి వాళ్ళు స్టూడియోలు పిలుస్తూ ఉంటారు, కాలేజీలు పిలిచి 1000 మంది పిల్లలకి ఆ జీవన విధానం చెప్పమను, ఆ ఇంటర్ పిలుస్తూ ఉంటారు. వాళ్ళకి అరే మీరు వెళ్తే ఉండాలంటే ఇటురా, మీకు లైఫ్ని అర్థం కావాలంటే ఇటు కాదురా నాయన అని ఏదో చెప్తా ఉంటారు కదా. నాకు అనిపించింది, రే ఇక్కడ కూర్చొని చెట్టు కింద 10 మందికి చెప్పే బదులు బయటికి పో. నేను ఎక్కడ డబ్బులు తీసుకోను, ఎవరి దగ్గర డబ్బులు. ఎందుకంటే నేను డబ్బులు తప్ప నాకు 1000 మందికి విత్తనాలు, వాళ్ళ బుర్రలో విత్తనాలు తెలియదు. నాకు ఆపర్చునిటీ అదే పెద్ద. నేను అడుగుతాను, ఏం సార్ మీ ఫార్మాలిటీ, ఏం ఫార్మాలిటీ తెలియదు స్వామి, నేనే వస్తా, ఫ్లైట్ కూడా పెట్టుకుని వైజాగ్ కూడా వస్తా, మీరు భోజనం పెడితే తింటా, లేకపోతే నా పాటు నేను ఇడ్లీలో దునేసి నేను వెళ్ళిపోతా. ఏముంది, నాకు 1000 మందితో మనం మాట్లాడే ఆపర్చునిటీనే పెద్ద ఆపర్చునిటీ అండి. అప్పుడు నీకేమనిపిస్తుంది, నువ్వు బతికి ఉండాలరా స్వామి అని నాకు నేను అనుకోవాలా. ఆ సినిమాలో
ఆ పుష్పాలు తట్టుకుంటాడు భుజం పెట్టి ఇట్లా అట్లా తట్టుకునేట్టుగా నీకుండా ఎవరో తట్టేది కాదు, నువ్వు సూపర్ రా అని. మీరు డబ్బులు తీసుకోకుండా ఇలా వస్తే మీకే నష్టం అండి, ఇలా అయితే మీకు గుర్తింపు రాదు ఏమీ రాదని ఎవరు చెప్పలా మీకు? గుర్తింపు అది కాదు, ఇంట్లో ఫస్ట్ అడిగేవాళ్ళు. ఒక 5 ఏళ్ళ ముందు మరీ ఫేమస్, నేనే ఫేమస్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కోర్స్ యూఆర్ ఫేమస్ సార్, నో డౌట్ అన్న. అట కాదు, ఎందుకంటే ఇంత పెద్ద నేచర్ చెట్టు ఒకటే ఫేమస్, మీరు అందరూ ఫేమస్ కాదు. కొంతమంది చెప్తారు కదా ఇంట్లో, మీరు యూట్యూబ్ పెట్టచ్చు కదా, అది 4 మిలియన్ పోయింది కదా, ఇది పోయింది కదా. ఒరే మన పని అది కాదురా. ఇప్పుడు నిలబడి చేస్తే వీళ్ళు మెయింటైన్ చేసి కెమెరా ఆను రోలింగ్, నాకెందుకు ఆ రోలింగ్లు తమ్మునీళ్ళు అన్నీ ఎవరు. నాకు ఇప్పుడు కెమెరా ఉందా లేదా చూస్తారు, ఏం సంబంధం లే కదా. ఇప్పుడు మీరన్నా ఇది పోయిందా లేదో చూసుకుంటారు, మిమ్మల్ని చూడడం ఎంత ఫ్రీ. నాకు ఏం చూస్తారు, ఏదో బాగుపడతారు, ఏదన్నా దీంట్లో ఉంటే నేర్చుకుంటారు, లేదనుకో పర్వాలే, నాకేం సంబంధమే లే. నా పని ఏంది, నేను ఆఫ్రికాలో వ్యవసాయమో, నేచర్ క్యూర్ హాస్పిటల్ ఒకటి పెట్టి జనాలకి ఇవన్నీ చేయడమో, చిన్నపిల్లలకు పోయేసి రే కూల్ డ్రింక్లు తాగద్దండ్రా, ఫ్రూట్స్ తినండ్రా, డబ్బులు ఎత్తి పెట్టుకొని అది మీ నాయనకే మళ్ళీ అయ్యండ్రా, 4 షర్ట్లు ఉంటే 5వ షర్ట్ వద్దనుకోండిరా, ఎందుకురా బర్త్డే, ఇవన్నీ చెప్తే నిజమేనేమో అనుకుని థాట్ ఇచ్చేది నాకు ఇంపార్టెంట్. మా పిల్లలకి మ్యాక్సిమం టైం చెప్పేసి ఉంటాము, మిగతా అందరికి చెప్తా. సో ఆ ఫ్లోలో ఉంటే కంపు కొట్టాం. సెటిల్మెంట్ ఈజ్ డెత్. మనము ఎప్పుడైతే నిలిచిపోయి ఇటు కూర్చునేసినామో, ఎప్పుడైతే పేరెంట్స్ మా పిల్లలు బాగా సెటిల్ అయిపోయినారండి, వాళ్ళకంతా ఇండ్లు ఉన్నాయి, 10 లక్షలు నెలకు వస్తుంది అంటే వాళ్ళు చచ్చినట్లే లెక్క. సెటిల్మెంట్ ఈజ్ డెత్. ఫ్లోలో ఉండాలి ఎప్పుడు. నది ఫ్లోలో ఉండేసేపే దాని కృష్ణానది పేరు. దూకుతుంది, ఎగురుతుంది, గంతులు వేస్తుంది, చీలుతుంది, ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. నది సముద్రంలో కలిసిపోతే కృష్ణానది పని అయిపోయి, గోదావరి పని అయిపోయి. సో మనము పుట్టానే మనుషులు మన పిల్లల్ని సెటిల్మెంట్ చేద్దాం, వాళ్ళని కలిపేయాలని. అంటే నువ్వేం చేయక్కర్లేదు రా, చూడు మనకి నిన్ను ఉన్నాయి, ఎంత డబ్బులు ఎందుకురా, అన్నింటి ఉంటే కూడా ఏమీ లేదనుకొని బతకాల సింపుల్గా. అప్పుడు ఈ సమస్యలన్నీ ఉండవు. నీ డబ్బులన్నీ ఉన్నాయి, ఇంకా సంపాదించు. అది నేచర్ క్యూర్లు పెట్టు, ఓల్డేజ్ హోమ్లు పెట్టు, ఎర్రగడ్డ పెట్టు, నీ దగ్గర పనిచేసే వాళ్ళు బాగా చెయ్యి, ఇంకా బాగా సంపాదించు. అది సంపాదించేది వేరే వాళ్ళు తొక్కి కాదు మళ్ళీ. అందుకే నా ఫీల్డ్ కూడా అగ్రికల్చర్. ఎవరు కాంపిటీషన్ లేదు, ఎందుకంటే ఎవరు వదిలేసినది కదా వ్యవసాయం, నేను పట్టుకోండేది. అందరూ వద్దు 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 అనేది కదా పట్టుకోండేది. దాంట్లో కూడా బాగా డబ్బులు ఉండే బయట కొంతమంది కంట్రీస్ కావాల్సిన మెడిసిన్స్, ఫార్మాస్యూటికల్స్, మెడిసినల్ ప్లాంట్స్ ఇట్లాంటి విన్నాం. అయితే మీకు వినయరామ్ గారు, విజయరామ్ గారు వీళ్ళంతా కలిసే కదా పనిచేసినాం. అవునా? విజయరామ్ గారు మేమంతా కలిసే. పాలేకర్ ఫస్ట్ వచ్చినప్పుడు ఆయన బుక్కులు మేమే కొంచెం డబ్బులు వేసుకొని ట్రాన్స్లేషన్ చేయించి ఆ బుక్కులు చేసి అట్లే జర్నీలో మేము ఎప్పుడు ఉండేవాళ్ళం కలిసే. తర్వాత ఓకే, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం ఎప్పుడైనా అకేషన్లో. మీరు కూడా చాలా వీడియోలు వాళ్ళతో అంతా చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాను ఎప్పుడప్పుడు. సరే, అంటే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? పొద్దున్న లేస్తే ఫస్ట్ కండిషన్లు లేదు. ఇప్పుడు నేను షెడ్యూల్ చెప్పినాను అనుకో, అట్లే టైం పెట్టుకొని 6 గంటలకు నేను రాజావు తాతానంటే 6 గంటలకు చేసి 3 గ్లాసులు అంటే 3 గ్లాసులు అట్లేం కాదు. అది మరి మహా మెంటల్ స్ట్రెస్. అది 1 గంటకు నేను తిరగకపోతే ఏమైపోతా, నేను ఈరోజు నీళ్ళు తాగలా అందుకని నాకు మోషన్ రాలా, నాకు కాఫీ తాగకపోతే మైండ్ పని చేయదు, సిగరెట్ తాగకపోతే నేను బాత్రూమ్ రాదు, ఎన్ని చెప్తారో. సో అందుకని కండిషన్ ఏం లేదు. నేను ప్రాబ్లము నాకు అసిడిటీ, అల్సరు, అలర్జిక్ రెనైటిస్, డీవీటీ, సిరంగమిలియా ఈ ఇష్యూస్ అన్నీ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా లైఫ్ స్టైల్ మార్చుకుంటా అట్లా వచ్చినాక ఇప్పుడు నా బండి బాగుంది. కాబట్టి నేను ఇప్పుడు తినకపోయినా, ఓ రోజు తినకపోయినా, 2 రోజులు తినకపోయినా, లేట్గా తిన్నా, దట్ ఈస్ బ్యూటీ. కండిషన్లో లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తినకపోతే ఏమన్నా అవుతుందేమో అనే భయం లేదు, ఎందుకంటే ఏం కాలా చూసుకున్నా తినకపోయినా. సో అట్లా